హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలామందికి ఒక సంవత్సర కాలం నుంచి ఒక డౌట్ అనేది అలాగే ఉండిపోయింది. సరిగ్గా క్లారిఫికేషన్ ఇచ్చేవారు లేరని కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకి ఏది కూడా క్లారిటీగా ఇవ్వడం అనేది కొంచెం అంత అనుభవజ్ఞులైతే కాదు చెప్పడంలో. సో మీకు ఆ డౌట్ అలాగే ఉండిపోయింది అని నాకైతే అర్థమైంది. ఇంకా నేను వీడియోస్లోకి రాకపోవడము అండ్ నా హెల్త్ ఇష్యూస్ ఇంకా ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఇంకా మీ డౌట్ అలాగే ఉండిపోయిందని నేను అనుకుంటున్నాను. దానికి ఈరోజు తెర దించేస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఎందుకంటే ఇంకా నన్ను నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్లో ఇది ఫస్ట్ ప్రయారిటీ. రెండవది ఇల్లు గురించి అండి. సో డీజే సాంగ్ ఏమైంది అక్క, ఆ పిల్లలకు ఆపర్చునిటీ వచ్చిందన్నారు కదా, మరి మళ్ళీ ఏమైంది, పిల్లలు ఇంకా ఆ సాంగ్ ఎందుకు పోస్ట్ పోన్ అయింది అని ఇలా రకరకాల ప్రశ్నలు అనేవి నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. అడగడంలో మీ తప్పైతే లేదండి, కాకపోతే నాకే ఇంకా పరిస్థితులు అనుకూలించక నేను వీడియోస్లోకి రాలేదు. అండ్ మీ డౌట్గానే ఉండిపోవడానికి ఇదే రీజన్ అండి. సో ఇప్పుడు నేను టైం తీసుకొని దీని మీద వీడియో చేస్తున్నాను. మీరంతా కూడా చూడండి అసలు జరిగిన ఏంటి, ఎలాంటి పరిణామాల వల్ల మేము పోస్ట్ పోన్ చేయడం జరిగింది, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. యాక్చువల్గా ఇదైతే డీజే సాంగ్కి సంబంధించిన షూట్ అయితే కాదండి. ఇది మేము పర్సనల్గా ఒక షూటింగ్ చేయాలి, పిల్లలకు ఒక రికగ్నైజింగ్ రావాలి అని చెప్పి ఆలోచించి అలుగునూరు ఎల్లమ్మ తల్లి టెంపుల్లో ఈ ప్రోగ్రామ్ అయితే మేము చేయడం జరిగింది. నిజానికి ఈ ప్రోగ్రామ్ కూడా ఫెయిల్యూరే అయిందండి. ఎందుకంటే నేను కొంత ఫినాన్షియల్గా లాస్ అయ్యాను. ఒక 10,000 వరకు నేను లాస్ అప్ అయ్యాను. 10,000 నాకు బల్క్ అమౌంట్ లాగానే అనిపించింది ఈ సిచ్యువేషన్కి అయితే. అందుకే నేను స్పెషల్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను పిల్లల కోసం కష్టపడి ఇంకా రఘుని రిక్వెస్ట్ చేసి అండ్ మా ఆడపడుచు వాళ్ళను, అబ్బాయి ఉన్నాడు కదా మా అల్లుడు వంశీ, వీడియోలో మీకు ఇక్కడ పట్నం కడుతున్న బాబు మా అల్లుడే అండి. మా ఆడపడుచుకు ఒక బాబే, ఇంకా ఇతనే ఒక పాప, ఆమెకు పెళ్ళయింది, 2 పిల్లలు, వాణి ఆమె పేరు. మీకు నేను ఆ మధ్య వీడియోస్లో కూడా హైదరాబాద్కి వెళ్ళినప్పటిది వీడియోస్లో ఆ అమ్మాయిని నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఇంకా ఈ అబ్బాయి అయితే మా అల్లుడు అండి. సో అందరినీ రిక్వెస్ట్ చేసి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి నేను ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. పిల్లలకు ఒక రికగ్నైజింగ్ రావాలి అండ్ పిల్లలకు ఎల్లమ్మ తల్లి గెటప్ తోటే వాళ్ళ షూట్ అనేది ప్రారంభం అవ్వాలి అని నేను అమ్మవారి ఆశీర్వాదం వాళ్ళపై ఉంటుంది అని నమ్మి బాగా అంటే బాగా కుతూహలము, ఉత్సాహము అన్నిటితోటి ఇంకా నేను ముందుకెళ్ళాలనేసి ఇంకా పిల్లలను మంచి స్థాయిలో తీసుకురావాలి అని ఈ ప్రోగ్రాం అనేది చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రోగ్రాం కూడా నేను అనుకున్నంత రేంజ్లో సక్సెస్ రాలేదు. అసలు చెప్పాలంటే ఆ రోజు తీసిన డ్యాన్స్ వీడియోస్ ఇప్పటివరకు మనం అప్లోడ్ చేయలేము మన ఛానల్లో ఒక్కటి కూడా. అది ఎవరికి రావద్దు ఇలాంటి పరిస్థితులు. దరిద్రం ఒక మన ఇంటి చుట్టూ తిరుగుతుంది అన్నట్టుగా ఆ మాటలు ఇక్కడ నిజమైపోయాయి. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఈ ప్రోగ్రామ్ చేయడం కోసం నేను మామూలుగా కష్టపడలేదండి. చాలామందిని ఇంకా మా అల్లుడు పోగు చేశాడు. నేను మా అల్లుడితో కాంటాక్ట్లో ఉండడం, తన అందరితో కాంటాక్ట్లో ఉండి ఊరు వాళ్ళందరినీ, వాళ్ళు కూడా వెళ్తారు పట్టణాలకు అటు ఇటు వాళ్ళ వర్క్స్కి వెళ్తారు కదా, వాళ్ళ పనులు ఉంటే కూడా పోస్ట్ పోన్ చేసుకొని మన చిట్టి వాళ్ళ కోసం ఇంకా లక్ష్మణ్ మనతోటే కలిసి ఉన్నాడు, కలిసి పెరిగాడు, తనను మర్చిపోవడం అనేది అంత ఈజీ కాదు. అండ్ పిల్లలకన్నా మనం సపోర్ట్ చేయాలి, తను ఎలాగూ లేడు కానీ మనం అంతా కూడా కలిసి పెరిగినామని వాళ్ళంతా కూడా మంచితనంతో పిల్లలకు హెల్ప్ చేయాలి అండ్ పిల్లలకి ఈ షూట్లో వాళ్ళ వంతుగా ప్రయత్నం చేయాలి అని వాళ్ళంతా కూడా ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న వారందరూ కూడా వాళ్ళ పనులను పోస్ట్ పోన్ చేసుకొని ఆ వాయిద్యాలను తీసుకొని ఆ డ్రెస్సింగ్ తోటి వాళ్ళంతా కూడా అలుగునూరు ఎల్లమ్మ తల్లి టెంపుల్కి రావడం జరిగింది. దానికి మాకు చాలా సామాన్ పట్టిందండి. మనం పట్నాలు వేసుకున్నప్పుడు ఎంత సామాన్ పడుతుందో నియర్లీ అంతవరకు సామాన్ మొత్తం తీసుకొచ్చినాం. ఎందుకంటే షూటింగ్ అయినా సరే అండి, అమ్మవారి దగ్గర అలాంటివి చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అవన్నీ తీసుకోవన్నట్టు, లేదంటే తప్పైపోతుందంట. అందుకనే మేము ముందు రోజే ఇంకా వంశీ అన్ని సామాన్ కూడా తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి పసుపు, కుంకుమ అంటే కేజీలలో ఇంకా అది పడుతుంది. అండ్ గుగ్గిలం, మైషాచి, ఇంకా కొబ్బరికాయలు, జాకెట్ ముక్కలు, కుడకలు, ఆ తర్వాత ఇంకా బోనము అన్నీ ఇక టోటల్గా వాళ్ళు ఏదైతే లిస్ట్ రాసి ఇచ్చారో మనకు అవన్నీ, శూలము, దానికి సంబంధించి కొన్ని రెంట్కి కూడా తీసుకున్నాము. అండ్ ఆ కాస్ట్యూమ్స్ పిల్లలకు మేము పర్చేస్ చేసామండి. ఆ పిల్లలకు ఆ శారీస్, వాటిపైన జ్యువెలరీస్ అవన్నీ కూడా ఒక పర్టికులర్గా ఒక టైం టేబుల్ తోటి ఒక మంచి
ఇట్లా ఏమంటారు సిస్టమ్గా మేము ముందుకు వెళ్ళాలని అన్ని ప్రయత్నాలు చేసుకున్నాం. ఒక 1 వీక్ దాని గురించి మేము గ్రౌండ్ వర్క్ చేసామండి. వంశీ అక్కడ ఆమ్దాలపల్లిలో అండ్ నేను ఇక్కడ కరీంనగర్లో అన్నీ కూడా మేము చేసుకొని ఆ షూటింగ్ అనేది చేయడానికి ఒక కెమెరామ్యాన్ని కూడా మేము పెట్టుకోవడం జరిగింది. అండ్ పిల్లలు కూడా చాలా కష్టపడి సాంగ్స్ ప్రాక్టీస్ చేశారు. కానీ ఇప్పటి వరకు మన ఛానల్లో దానికి సంబంధించి ఒక్క సాంగ్ కూడా మనం అప్లోడ్ చేయలేదు. ఇది మన దురదృష్టమే అనుకోండి. సో ఇప్పటి వరకు అయితే సాంగ్ అనేది ఒక్కటి కూడా మేము పెట్టలేదు. అలాంటి ఆ పరిస్థితులు అలా వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ సాంగ్ ఇవన్నీ షూట్ పైన నేను పెద్దగా ఆసక్తి చూపించలేదు. కాకపోతే ఇంకా నా మంచి కోరుకునే వారు కూడా నాతో చెప్పారు, దీనివల్ల పిల్లలకు టర్నింగ్ పాయింట్ వస్తుంది, పిల్లలకు రికగ్నైజింగ్ వస్తుంది. చిన్న చిట్టి ముఖ్యంగా అమ్మవారి గెటప్లో చాలా బ్రైట్గా కనిపిస్తుంది. పెద్ద చిట్టి కూడా కనిపించినప్పటికీ ఇంకా మెయిన్ రోల్ చిన్న చిట్టిదే కాబట్టి మంచిగా ముందుకెళ్ళడానికి ఏదైనా అవకాశాలకు కూడా బాగుంటుంది, ఇది మొదటి స్టెప్ అవుతుంది అని ఇంకా నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నన్ను మోటివేట్ చేశారండి. ఇది అసలైన రీజన్, లేదంటే నేను ఈ స్టెప్ తీసుకోకపోయేదాన్ని. అలా పిల్లలకు రికగ్నైజింగ్ వస్తుంది, డబ్బులది పెద్ద విషయం కాదు, కానీ పిల్లలకైతే మంచి ప్లాట్ఫామ్ ఇది. అండ్ వాళ్ళని ఎవరైనా డీజే సాంగ్స్లో ఎల్లమ్మ తల్లికి సంబంధించిన స్పెషల్ సాంగ్స్లో ఇంకా ఫోకస్ చేస్తారు అనే మాటలు నాకు ఓకే అనిపించింది. అందుకే నేను కష్టమైనా సరే అని ఇంకా తమ్ముడిని అంత రిక్వెస్ట్ చేసి నేను దీనికి ముందు పడేటట్లు చేశాను. కానీ నా ఆలోచనలు అవన్నీ తారుమారు అయిపోయాయి. ఇక మనకు అలవాటే కదా ప్రతిసారి కూడా విఫలం అవడం అనేది. ఇది ఎంతవరకు ఉంటుందో చూద్దామని నేను కూడా భీష్మించుకొని కూర్చున్నాను. కాకపోతే ఈ విషయంలో కూడా మనం ఫెయిల్యూర్ అయ్యానని ఎందుకు అంటున్నా అంటే మీకు ఈ షూటు వివరాలు నేను ఆ రోజు తెలియజేశాను అనుకుంటా. వెళ్ళే రోజు పిల్లలు ఒక షార్ట్ రూపంలో తెలియజేశారు. అప్పుడు మీరంతా కూడా బ్లెస్ చేశారు. చాలా అంటే చాలామంది అసలు మీరు ఇప్పటి నుంచి బాగుండాలి, మీ లైఫ్లో ఇంకా ఇది టర్నింగ్ పాయింట్ అవ్వాలి, అమ్మవారి గెటప్లో మీరు చూడ ముచ్చటగా ఉన్నారు, అమ్మవారి ఆశీస్సులు మీపై ఎప్పటికీ ఉంటాయి చిట్టి అని మీరు కూడా అందరు బ్లెస్ చేశారండి. మనం అప్పుడు వీడియోస్ పెట్టాము, అంటే రఫ్గా కొన్ని సైడ్ కొన్ని ఉంటే పెట్టినాము. మెయిన్ మనం ఇంతవరకు అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే అవి నా దగ్గరికి ఇంకా రాలేదు. సో అప్లోడ్ చేయడం అనేది కుదరలేదు. ఇంకా మనము దీనికి సంబంధించి ఒక కెమెరామ్యాన్ పెట్టుకున్నాం కదా, ఆ కెమెరామ్యాన్ దగ్గరనే ఆ వీడియోస్ అనేవి ఉండిపోయాయండి. ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులకు తను ఒక పెన్ డ్రైవ్లో నాకు అవన్నీ కూడా ఇచ్చాడు. కాకపోతే నేను హెల్త్ బాగాలేక ఇంకా నాకు ఎడిటింగ్స్ చేయడం అనేది అసలు వీలు కాలేదండి నాకు, ఎందుకంటే న్యూరో ప్రాబ్లము. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే కూడా దీనికి ఒక ఎఫెక్ట్ పడకుండా కొన్ని రకాల జాగ్రత్తలతో నేను ఇస్తున్నాను. ఎందుకంటే ఛానల్ అనేది టోటల్ పడిపోయింది ఇప్పటికే. పాపం పిల్లల కష్టం అనేది బూడిదలు పోసిన పన్నీర్ లాగా అయింది. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ స్టడీస్ వాళ్ళు మూవ్ ఆన్ అవ్వనివ్వు. ఇప్పుడే నేనైతే ఇంకా వెళ్తలేను కదా ఆఫీస్కి, నేను కనీసం ఇదైనా చిన్నగా చేస్తా పిల్లలు బాధపడకుండా అని నేను తీసుకున్నాను ఈ బాధ్యత. తప్ప నిజం చెప్పాలంటే నేను చాలా రోజులు మొబైల్ అనేది చూడలేదండి. ఆ లైట్ నా పైన కళ్ళపైన పడితేనే నాకు బాగా పెయిన్ అయ్యేది తలలో. సో నేను అలాంటిగా ఎట్లా ఇంకా ఎడిటింగ్స్ చేయలేదు. పాపం పిల్లలకు దాని మీద పెద్ద నాలెడ్జ్ లేదు. అయితే కెమెరామ్యాన్ని మేము అడిగాము, మీరే చేసి ఇవ్వండి అని అంటే ఆయన అన్నాడు, నేను ఇంతవరకు ఈ షూట్స్ అనేవి ఎట్లా చేసిండట అంటే బర్త్డేలకు మ్యారేజెస్కి చేశారంట. కానీ ఆ క్లిప్స్ని వాళ్ళు ఏ విధంగా అయితే తీసుకున్నారో ఆ విధంగా తీసి దానికి వెనకాల ఏదో ఒక సాంగ్ యాడ్ చేయడం అనేది ఉండేదంట. కానీ వీటికి పర్టికులర్గా వీళ్ళు చెప్పిన సాంగ్స్ని ఆ క్లిప్స్కి యాడ్ చేయడం ఉంటుంది. సో నాకైతే పెద్దగా అవగాహన లేదక్క, నేను ఏదో అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఇది నేను చేయలేను అనిపించింది. జస్ట్ నేను షూట్ చేసి ఇవ్వగలను, కానీ దాన్ని కంపోజ్ చేసి నేను ఆ పాటకు తగ్గట్టుగా వీళ్ళ క్లిప్స్ యాడ్ చేయడం అదంతా నాకు తెలియదక్క. మళ్ళీ పిల్లలు ఇంత కష్టపడ్డారు, ఫెయిల్యూర్ అవుతుంది అని తను ఇంకా చేయలేను అని చెప్పేశాడు. ఇంకా నేను ఇది ముందే తెలిస్తే వేరే వాళ్ళని చూజ్ చేసుకునేదాన్ని, కానీ నాకు తను అట్లా చెప్పలేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఇట్లా అయిపోయింది. సో ఆ విధంగా ఎడిటింగ్స్ మొత్తం ఆగిపోయాయండి. నేను ఎడిటింగ్ ఒక్కటి కూడా చేయలేదు. ఏదో రఫ్గా మనం మొబైల్లో తీసుకునే నేను పోస్ట్ చేశాను, 1, 2, 3, 4. అసలైన మెయిన్ కెమెరాలో తీసినే ఇప్పటి వరకు మనం వాటిని ఓపెన్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇది ఇంకా నా ప్రాబ్లమే, నా హెల్త్ ఇష్యూయే. ఎడిటింగ్ చేసి వీటిని ల్యాప్టాప్లోకి తీసుకొని అది చేయాలి అంటే నాకు కొంచెం ఇంకా కావాలి, ఇంకా స్టామినా కావాలి అండ్ పేషెన్సీ ఉండాలి.
నా హెల్త్ కూడా కోఆపరేట్ చేయాలి. అవి కూడా నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి నేను అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. సో పాపం పిల్లల పర్ఫార్మెన్స్ ఆగిపోయింది, అది అక్కడే ఉండిపోయింది. చిన్న చిట్టు అయితే డైలీ ఒక్కసారైనా గుర్తు చేస్తుంది, అమ్మ అంత కష్టపడి మనం డబ్బులు ఖర్చు చేసుకొని వంశాన్న అంతమందిని తీసుకొచ్చి ఆ టెంపుల్లో మనం అంత హడావిడిగా మంచిగా చేసుకున్నందుకు దేవుడు ఎందుకు అమ్మ మనల్ని ఇట్లా చేస్తున్నాడు, ఇంత పరీక్షిస్తున్నాడు అని ఆమె పదే పదే అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎడిటింగ్స్ అనేవి నేను ఇంతవరకు చేయలేదండి. చేద్దామంటే ధైర్యం రావట్లేదు, అది ఓపెన్ చేద్దామంటే భయం అవుతుంది. ఎందుకంటే ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేయడము, ఆ సాంగ్ వెనుక కంపోజ్ చేయడము, ఎడిటింగ్ క్లియర్గా ఫెయిర్గా వచ్చేటట్లు చేయాలంటే కొంత టైం టేకన్ ప్రాసెసే. నాకు కొంచెం అంత ఇప్పుడే నేను అవన్నీ తీసుకొని మళ్ళీ హెల్త్ ఇష్యూస్లో మళ్ళీ ప్రాబ్లం అయిందనుకోండి, నా పిల్లలకు నేను ఏమాత్రం ధైర్యం కూడా లేకుండా మళ్ళీ ప్రీవియస్గా అయిపోతా. సో నేను అట్లాంటి ధైర్యం చేయట్లేదు, అందుకే నేను అవన్నీ కూడా క్లోజ్లోనే ఉంచేసాను. చిన్న చిట్టి చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు, కానీ చిన్న చిట్టికి కూడా దాని మీద పెద్దగా అవగాహన లేదంట. నేను అడిగాను, అంటే దానికి ఎఫెక్ట్స్ ఇవ్వడం అయినా అది బ్రైట్గా కనిపించేలా కొన్ని ఎడిటింగ్స్ చేయడం అనేది తనకు కూడా పెద్దగా రాదంట. ఇప్పుడు ఉన్నాయన్నీ తనే చూసుకుంటుంది, కానీ అది కొంచెం ఎంతైనా అమ్మవారి సాంగ్స్ అంటే కొంచెం మనం ప్రజెంటేషన్ ఎట్లుండాలంటే బాగుండాలి, మళ్ళీ కెమెరాలో తీసినాయి కదండి. సో అందుకే తను భయపడుతుంది. ఆమెకు కూడా అంత పెద్దగా ఇప్పుడే కదా, సో చిన్నపిల్లే కాబట్టి ఇంకా ఆమెను కూడా నేను ఇబ్బంది పెట్టొద్దు అనుకొని ఇంకా తనకు కూడా నేను అసలు అది కూడా చెప్పట్లేదు. సో ఇలా మనది టోటల్ ఆ షూటింగ్కి సంబంధించిన సాంగ్స్ అన్నీ కెమెరాలోనే అది పెన్ డ్రైవ్లోనే ఉండిపోయాయి. ఎడిటింగ్ చేయడం అనేది రాక, అంటే అంత ఎవరు చేసేవాళ్ళు లేక ఆ సాంగ్స్ కంపోజిషన్ అవన్నీ కూడా అదంతా రిస్క్ అని మేము ఒక మంచి డ్యాన్సెస్ని క్లోజ్ మోడ్లో ఉంచేసాము. యాక్చువల్గా మనం అందుకే ఏదైనా కూడా మన దగ్గర క్యాపబిలిటీ ఉంటేనే ఏ పనులకైనా ముందడుగు వేయాలండి. ఎవరో చేస్తారు, మన జీవితాలు బాగవుతాయి, ఏదో జరుగుతుంది, అద్భుతాలు సృష్టిస్తాము అంటే అది అసలు మూర్ఖత్వమే నన్ను అడిగితే. చూడండి, ఇప్పుడు నేను ఒక 10,000 రూపాయలు ఆ ఒక్క రోజుకే లాస్ అప్ అయిపోయాను. మీకు జనరల్గా అనిపించవచ్చు అంత చిన్న విషయమే ఇది అని. కాదండి, ఇది పెద్ద విషయమే. దీని మీద నేను ఒక 1 వీక్ సఫర్ అయ్యాను. అప్పుడు నా హెల్త్ కూడా అంత బాగేం లేదు, అయినా నేను టైం తీసుకొని 1 వీక్ ఆ పిల్లలకు సంబంధించిన అన్నీ కొన్నాను. 1, 2 అని కాదండి, A to Z తీసుకున్నాను. అవన్నీ కొనడానికి నాకు చాలా ఎక్స్పెన్సివ్ అయింది. అదిగాక ప్రోగ్రామ్కి ఒక 10,000 వరకు ఖర్చు వచ్చింది. అదిగాక ఇంకా వంశీ కూడా చాలా కష్టపడ్డాడు. ఇవన్నీ కష్టాలన్నీ కూడా బూడిదలు పోసిన పన్నీర్లాగా అయిపోయిందండి. మీరంతా అడుగుతున్నా కూడా నేను ఆన్సర్ చేయకపోవడానికి రీజన్ ఇదే అండి. ఇరిటేట్ అయిపోయాను నేను. అసలు 1, 2 అంటే వేరు, ప్రతి దాంట్లో ఇదే విఫలం. చిన్న దాంట్లో అదే విఫలం, పెద్ద దాంట్లో అదే విఫలం, లైఫ్లో విఫలమే. అసలు ఏంటండి, లైఫ్ విఫలం అయిపోయిందా అనిపిస్తుంది. అందుకే మేము అది ఓపెన్ చేయలేదు, ఆ పెన్ డ్రైవ్ అట్నే క్లోజ్ చేసేసాము. అది ఎప్పుడు ఇక అమ్మవారు కరుణిస్తే చూసేది, అప్పుడు ఎడిటింగ్స్ చేసి మేము వీటిని మీ ముందుకు తీసుకురావడానికి చూస్తాము. దేవుని దయ వల్ల ఫ్యూచర్లో అయినా అవి మీ ముందుకు రావాలి వీడియోస్. ఎందుకంటే పిల్లలు పాపం చాలా కష్టపడ్డారు. నాకైతే చిన్న చిట్టి కష్టం గుర్తొస్తే కన్నీళ్ళు వస్తాయి, అంత కష్టపడ్డది. ఆమె కాళ్ళ నొప్పులతో ఒక వారం రోజులు బాధపడింది. పాపం చాలా అంటే చాలా కష్టపడింది. అంటే కొన్ని స్టెప్స్ కాళ్ళపైన ఇట్లా మామూలుగా బ్యాలెన్స్ అనేది కంట్రోల్ చేస్తూ చేసే స్టెప్స్ ఎక్కువ చేసింది. పాపం దానివల్ల ఆమె బాడీ వెయిట్ అంతా కాళ్ళ మీదనే ఇట్లా ఆపేసరికి తన కాళ్ళు మొత్తం కూడా నొప్పికి వచ్చేసాయి, బాగా ఇబ్బంది పడ్డది. అట్లాంటి రోజులన్నీ కూడా అవన్నీ కూడా ఆగిపోయినాయి ఇంకా ఆ వీడియోస్. సో ఇంకా నేను కరెక్ట్ లేక ఇదంతా ప్రాబ్లం అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఒక 6 నెలల వరకు కూడా నేను ఇంత పెద్ద పెద్ద ఎడిటింగ్స్ అయినా ఏదైనా చేయొద్దు అనుకుంటున్నా. ఎందుకంటే డాక్టర్స్ మరీ చెప్పారు, మీరు అలాంటి ఏది కూడా పెద్దవి తీసుకోవద్దు, ఏదో అట్లా కొన్ని మీరు తీసుకోండి తప్ప పెద్దగా తీసుకుంటే మళ్ళీ మీరు మొదటికి వచ్చేస్తారని. అందుకే నేను ఆ పని చేయను. సో ఇది ఇట్లా ప్రాబ్లం అయిపోయింది. ఇంకా మేము దానికి సంబంధించి కూడా ఎవరినైనా పెట్టి చేపిద్దామని కూడా అనుకున్నాను. 2-3 ప్రయత్నం చేశాను, కానీ ఎవరు మాకు రాదండి, మేము చేయలే ఇంతవరకు అని చెప్పి ఇంకా రిజెక్ట్ చేశారు. ఈ లొకేషన్ వచ్చేసి మనకు కరీంనగర్ తర్వాత అల్గునూరు నుంచి మనం ఆ బస్ స్టాప్ ఉంటుంది కదండి, అక్కడ ఒకటి బోర్డు లాగా ఉంటుంది, అక్కడ ఒక అట్లా టర్నింగ్ తీసుకోవాలి, ఒక చిన్న సందులాగా ఉంటుంది. అందులో కనుక లోపలికి వెళ్తే ఈ టెంపుల్ ఉంటుంది. యాక్చువల్గా ఈ టెంపుల్ మేము ఎంపిక చేసుకోవడానికి గల రీజన్ ఏంటంటే, ఈ టెంపుల్ దగ్గర కూడా మా అక్క వాళ్ళ అంటే వంశీ వాళ్ళు, మా ఆమ్దలపల్లి తాడికల్ వాళ్ళే ఇక్కడ కూడా పట్నాలు వేస్తారట అండి. అండ్ ఈ టెంపుల్ కూడా వీళ్ళకి సంబంధించిందేనంట. అందుకనే మేము ఈ టెంపుల్ని ఎంపిక చేసుకున్నాము. వంశీ ఒక్కటే అన్నాడు, ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది ఆంటీ, అండ్
ఇక్కడ మనం డ్యాన్సెస్ పిల్లలకి సఫిషియెంట్గా చేయొచ్చు, బాగా ప్లేస్ ఉంటుంది. ఎంతమంది అయినా కూడా ఈజీగా ఇంకా అక్కడ డ్యాన్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది అని తను ఈ ప్లేస్ ఎంపిక చేశాడండి. వాళ్ళకు ఇంకా కొన్ని టెంపుల్స్ పైన వద్దన ఉంటుందంట, అందుకనే ఈ టెంపుల్ ఇంకా చూజ్ చేయడం జరిగింది. దీనికోసం అయితే వంశీ ఇంకా ఒక 10 మెంబర్స్ అవుతారు అనుకుంటా. ఆమ్దాలపల్లి వాళ్ళు అండ్ తాడికల్ వాళ్ళు కూడా 2-3 ఉన్నారు. ఆమ్దాలపల్లి వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ఒక ఆటో ఎంగేజ్ తీసుకొని తెల్లారంగానే వచ్చారండి. వచ్చి ఇంకా పట్నం కట్టడానికి వాళ్ళకు 2-3 అవర్స్ ఎబోనే అయ్యింది. సో అదంతా కూడా ఇంకా చేసి వాళ్ళకు సంబంధించిన ఇంకా మొదలు అమ్మవారికి ఒక పాటతోటి అది కార్యక్రమం మొదలు పెట్టాలంట. అందుకనే ఇంకా ఇక్కడ వాళ్ళంతా కూడా సాంగ్స్ పాడుతున్నారు. ఇందులో హైట్ ఎక్కువగా ఉన్నాడు చూడండి, తన పేరు వేణు. ఈ అబ్బాయి గురించి స్పెషల్గా చెప్పాలి, తమ్ముడు అవుతాడు నాకు. చంటికి చాలా దగ్గర పర్సన్ అన్నట్టు. మా మ్యారేజ్ అయినప్పుడు ఇంకా మాకు అంటే మేము ఫస్ట్ నా మ్యారేజ్ అయిన తర్వాత మేము ఆమ్దాల పెళ్ళికే వెళ్ళాము. ఎందుకంటే తాడికల్లో మాకు సరిగా ఇల్లు అన్ని ఫెసిలిటీస్ లేకుండే. నేను అందుకే మ్యారేజ్ అయిన తర్వాత ఒక సంవత్సర కాలానికే ఏమో తాడికల్కి వెళ్ళినట్టున్నా నోములకు, అంతవరకు వెళ్ళలేదు. సో ఫస్ట్ నేను వెళ్ళింది ఆమ్దాల పెళ్ళిలో అక్క వాళ్ళ ఇంటికి. ఆ తర్వాత మేము హుజరాబాద్లో రూమ్ చూసుకొని ఇంకా అక్కడికి షిఫ్ట్ అయ్యామన్నట్టు. అప్పుడు మాకు సంబంధించిన పనులు మొత్తం రూమ్ షిఫ్టింగ్ చంటితో పాటు హెల్ప్గా అన్నీ ఇంకా చూసుకుంది ఈ తమ్ముడే. మా మ్యారేజ్ అయిన తర్వాత చంటి నాకు పరిచయం చేసిన ఫస్ట్ పర్సన్ ఈ తమ్ముడు. ఇంకా చంటికి చాలా దగ్గర. ఇక ఆయన లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఈ వేణుతోటే ఎక్కువగా ఉండేవాడు ఫ్రెండ్షిప్గా. సో వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అండ్ ఇక్కడ జమిడికా వాయిస్తున్నాడు చూడండి, ఇటు ఉన్నాడు ఒక అన్నయ్య పేరు పవన్. మీరు మన వీడియోస్లో ఎక్కువసార్లు చూసే ఉంటారు. మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హాస్పిటల్కి వెళ్ళడానికి ఈ అన్నయ్య ఆటోవే ఇంకా మేము వాడేవాళ్ళము. ఈ అన్నయ్య ఆటో నడుపుతాడు అన్నట్టు. పవన్ ఈ అన్నయ్య పేరు. అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. సో అన్న ఆటోలోనే మేమైతే ఇంకా నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల ప్రయాణము ఈ అన్నయ్య ఆటోలోనే ఇంకా హాస్పిటల్స్కి గడిచిపోయింది అనుకోండి. అన్ని ఏ టైం అయినా సరేనండి, ఎట్ ఏ టైం 24/7 అన్నయ్య మాకు అందుబాటులో ఉండేవాడు. ఈ అన్నయ్య ఆటోవే ఇంకా వాడేవాడు. సో అన్నయ్య పేరు పవన్ కానీ చంటి బద్రి అని పిలిచేవాడు. ఇంకా ఈ వీడియోస్లో మనం స్పెషల్ అట్రాక్షన్గా ఒక ట్విన్స్ని చూసుకోవచ్చు, కమల్ కౌశిక్ అని. అక్క వాళ్ళ ఇంటి పక్కకు అన్నట్టు. సారంగం అన్న వాళ్ళ తమ్ముని కొడుకులు కమల్ కౌశిక్. ఈ పిల్లలిద్దరు కూడా కవల పిల్లలు. వీళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. అంటే ఈ రెంట్కి తీసుకొచ్చేటి శూలము అవన్నీ గవల దర్శనం రెంట్కి తీసుకోలే, మనం పర్మనెంట్గా తీసుకున్నాం. ఎందుకంటే మనకి ఇంట్లో అమ్మవారిని చేయించాం, పావనం అంటారు దాన్ని. సో ఆ పావనం వేయడానికి యూజ్ అవుతుంది కదా అనేసి నేను గవల దర్శనం ఇంకా పర్చేస్ చేశాను. అవన్నీ కూడా ఇంకా కమల్ కౌశికే చూసుకున్నారన్నట్టు. సో ఈ పిల్లలు కూడా ఎక్కువగా కష్టపడ్డారు. మీకు తెలుసా అండి, మన ఇంట్లో ఎల్లమ్మ తల్లికి సంబంధించిన ఒక విగ్రహం మనం చేయించాము. ఒక 5 years బ్యాకే చేయించాము. ఎందుకంటే మేము పట్నాలు వేసుకోవాలని అనుకుంటున్నామని ఒక వీడియో పెట్టాను కదా, విఫలమైందని. ఆ టైంలో పట్నం మీద పావనం పెట్టాలి అంటే నేను చేయించాను, రామంచలో చేయించాను. 5 రకాల లోహాలతోటి ఈ పావనం అనేది చేస్తారు. నాకు 18,000 రూపీస్ పడింది ఆ పావనం చేయించడానికి 5 సంవత్సరాల క్రితమే. అప్పుడు మేము పట్నాలు వేసుకునే టైంలో ఆ పావనంను పట్నంలో ఇంకా పెట్టాలి అనే ఆలోచనతో నేనైతే చేయించాను. అది దాదాపు ఎవరు చేయించారంట, కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ ఎవరికైతే ఎక్కువగా నేను చూడలేదు, ఈవెన్ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో కూడా లేదు పావనము. నేను చూసిన వాళ్ళ ఇంట్లో, ఎవరింట్లో, మా బంధువుల ఇంట్లో లేదు, మా ఇంట్లోనే మొదటిసారిగా ఉంది. సో నేను ఎక్స్పెన్సివ్ అయినా పర్వాలేదు, పట్నంలో ఇంకా అమ్మవారి విగ్రహంని పెట్టాలి అని రామంచకెళ్ళి ఆ పావనంను చేయించుకొని తీసుకురావడం జరిగింది. అంటే ఎక్కడ పడితే అక్కడ చేయరు కదా, దానికి సంబంధించిన స్పెసిఫిక్ పర్సన్సే వాటిని చేస్తారు. అది తీసుకొచ్చేటప్పుడు కూడా నాకు అయ్యగారు ఏమని చెప్పారంటే, అక్కడ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్రాహ్మణులు కాదనుకుంటా, వాళ్ళు ఏదో సంథింగ్ వేరే క్యాస్ట్, నాకు ఐడియా లేదు, విశ్వ బ్రాహ్మణుల సంథింగ్ ఏదో చెప్పారు. వాళ్ళు ఆ స్పెసిఫిక్ వాళ్ళే చేస్తారన్నట్టు, ఆ కమ్యూనిటీ వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది బస్సులో తీసుకెళ్ళొద్దమ్మా, ఇది బస్సులో అయితే నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు, అప్పుడు శక్తులను కోల్పోతుంది విగ్రహం అని చెప్పి వాళ్ళు ఒక పూజ చేసి అమ్మవారికి మెడలో ఒక దండ వేసి ఒక రెడ్ కలర్ టవల్ చుట్టి స్పెషల్గా ఆటో ఎంగేజ్ తీసుకొని మీరు మాత్రమే అందులో ఉండి డ్రైవర్ ముందుండి ఇంకా పావనం తీసుకెళ్ళాలి, అత్యంత దగ్గర వాళ్ళు మాత్రమే మీతో పాటుగా రావాలి అని చెప్తే ఇంకా ఆ పవన్ అన్నయ్య ఆటో ఏమో పవన్ అన్నయ్యది, అండ్ నాతో పాటు కిషన్ అన్న అని ఇంకో అన్న ఉంటాడు. ఆ అన్నయ్య ఇప్పుడు కమల్ కౌశిక్ వాళ్ళ ఫాదర్.
మేము రామంచకి వెళ్ళి ఆటో ఎంగేజ్ తీసుకొని ఆ పావనంని జాగ్రత్తగా తీసుకొని వచ్చి ఇంకా ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం జరిగిందండి. సో పావనంకి కూడా ఈ గవల దర్శనం ఉపయోగపడుతుందని నేను పర్చేస్ చేశాను. మీరు చూసే ఉంటారు, నేను చాలా వీడియోస్లో పెట్టాను అమ్మవారి విగ్రహము. ఇంకా దాన్ని పావనం అంటారు. చాలామంది కామెంట్ చేశారు కానీ ఇంకా నేను చెప్పలేకపోయాను. సో ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పావనం కూడా మనం చేయించాము. ఇంకా చాలామంది మన సబ్స్క్రైబర్స్, మన వెల్ విషర్స్ అయితే ఒక సంవత్సర కాలం నుంచి అక్క ఏమైంది సాంగ్ షూటు అవన్నీ రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారండి. ఇవన్నిటికీ కూడా నా హెల్త్ ఇష్యూయే కారణము, వేరే కారణాలు ఏం లేదు. పిల్లల భవిష్యత్తుకి ఇది ఒక అడ్డులాగా అయిపోయిందండి. నేను బాగుంటే అసలు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయేవారు ఈ పాటికి. కానీ నేను బాగా సఫర్ అవ్వడము అండ్ నా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మెంటల్గా కూడా నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను కదా. సో కొంచెం డిప్రెసివ్ లాగా అయిపోయేసరికి కూడా పిల్లలు పాపం ముందడుగు వేయలేకపోయారు. వాళ్ళకున్న టాలెంట్కి వాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఉండేవాళ్ళండి. మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకునేవారు. కానీ ఇంకా మన ఫ్యామిలీ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయండి. సో ఫ్యామిలీ అనేది ఎప్పుడైనా కూడా మనకు సపోర్టివ్గానే ఉండాలి. కానీ పిల్లలు ఈ విషయంలో చాలా నష్టపోయారు నేను బాగాలేకపోవడం వల్ల. అందుకే వాళ్ళు అన్నీ కూడా పోస్ట్పోన్ అవ్వడము, క్యాన్సిల్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొంటున్నారు. సో ఇది మనం స్పెషల్గా ఎల్లమ్మ తల్లి గురించి చేయాలనుకున్న షూటు. అంటే ఇది న్యూస్ సాంగ్ అయితే కాదు, మనం ఉన్న సాంగ్స్ని రీమిక్స్ లాగా పిల్లలతోటి చాలా బాగా బ్రైట్గా చేయించాము. అవే సేమ్ యాస్టీస్ గెటప్స్ వేయించి, కానీ ఇది క్యాన్సిల్ అయింది. అండ్ ఇంకొక సాంగ్ కూడా నేను ఒక సింగర్ని, ప్రైవేట్ సింగర్స్ ఉంటారు కదా జనరల్గా, వాళ్ళని పెట్టి కొన్ని డబ్బులు పెట్టి వాళ్ళు సాంగ్ కూడా చేయడం జరిగింది. దీనికి ప్రొడ్యూసింగ్ ఎవరు చేశారనేది మనము ఆ సాంగ్ రిలీజింగ్ అప్పుడు నేను చెప్తాను. సో కొంతమంది సహకారంతో ఇది కూడా జరిగింది. కానీ అది కూడా మనం బ్యాడ్ లక్, అది కూడా ఆగిపోయింది. లేడీ సింగర్ తోటి ఎల్లమ్మ తల్లి సాంగ్ పాడించాము స్పెషల్గా. ఆ సాంగ్ కూడా కంపోజింగ్ అయిపోయింది టోటల్గా. అది మనకు ఆడియో కూడా పంపించారు వాళ్ళు, బాగా సెట్ అయింది. అండ్ నెక్స్ట్ దానికి సంబంధించి షూటింగు, ఎంతమందితో షూటింగు అవన్నీ కూడా అనుకున్నాము. కానీ ఇంకా చెప్పాను కదా నా హెల్త్ ఇష్యూస్ వల్లనే ఆ సాంగ్ కూడా పోస్ట్ పోన్ అయింది. ఒక ఫీమేల్ సింగర్ తోటి మంచి సాంగ్ ఒక రచయితని పెట్టి రాయించి ఇంకా దాని లిరిక్స్ అవన్నీ కంపోజింగ్ చేసి ఒక ఫీమేల్ సింగర్ని పెట్టి ఆమె కొంత డబ్బులు ఇచ్చి మరి మనం ఆ సాంగ్ పాడించాము. కానీ అది కూడా ఆగిపోయింది. సో ఇట్లా మనకు 2 షూటింగ్స్ కూడా ఆగిపోయాయండి. వీటన్నిటికీ నేనే ఇంకా బాధపడుతున్నాను. ఎందుకంటే నేను బాగుంటే ఇవి ఎంత అండి, చిన్న చిన్న విషయాలు ఇవి ముందు ఇంకా పెద్ద పెద్ద వాటికి కూడా పిల్లల్ని ముందుండి తీసుకెళ్ళే అంత ఉండేది. కానీ నేను బాగాలేకపోవడం వల్ల ఈ 2 షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. వేరే కారణం ఏం లేదు. ఇంకా మీ డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇది ఇక్కడ అలుగునూరు టెంపుల్ అయితే నేను కొన్ని షార్ట్స్ అన్న పెట్టాను. కానీ ఇంకా అది ఇంకొక దాన్ని అయితే అసలు నేను మీకు ప్రస్తావనే తీసుకురాలేదు. సో అది కూడా క్యాన్సిల్ అయిందండి. సాంగ్ అవన్నీ చాలా బాగున్నాయి, కానీ డీజే సాంగ్ కంపోజింగ్ కాలేదు. నార్మల్గా అయితే సాంగ్ పాడడము అవన్నీ ఆడియో అయితే మన హ్యాండ్కి రావడం జరిగింది. మనీ కూడా కొంత కట్టడం జరిగింది. దానికి స్పెషల్గా ఇంకా అనుకున్నాం కూడా, కానీ అది కూడా విఫలమైపోయింది. సో అందుకనే ఇంకా నేను ఏది చెప్పలేకపోతున్నాను. ఇంకా చెప్పి బాధపడడం ఎందుకని. కానీ ఇంకా పదే అడిగేసరికి సరే ఒకసారి వీడియో చేస్తాం, మన వాళ్ళే కదా అర్థం చేసుకుంటారు. ఇంకా ఏముంది తిట్టుకునేవారు తిట్టుకుంటారు, మంచిగా అయిందనే వాళ్ళు మంచిగా అయింది అనుకుంటారు, బాధపడేవారు బాధపడతారు. రకరకాలుగా ఎవరి హావభావాలు వాళ్ళు వ్యక్తం చేస్తారు అని నేనైతే ఇంకా వీడియో చేయడానికి సిద్ధపడ్డాను. ఎందుకంటే మీలో కూడా ఒక డౌట్ అలాగే ఉండిపోతుంది కదా, అక్క మాకేం చెప్పట్లేదు, కన్క్లూజన్ ఇవ్వట్లేదు అని. సో అందుకే దీని మీద నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. సో షూటింగ్ అయితే అట్లా ఆగిపోవడం జరిగింది. మన పిల్లల కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఇంకా ముందు అనుకుని డబ్బులు పెట్టింది కూడా పెండింగ్ అయిపోయింది. అన్నీ ఇట్లా పోస్ట్ పోను క్యాన్సిల్స్ ఇవే అవుతున్నాయి. చెప్పుకోవడానికి నాకే బాధ అనిపిస్తుంది. కానీ ఇంకా మన వాళ్ళే కదా అర్థం చేసుకుంటారు, కొండంత ధైర్యాన్ని ఇస్తారని నేను చెప్తున్నాను. నేను ఇంకొక విషయం కూడా మర్చిపోయానండి. ఒక ఆమె కామెంట్ చేసింది, మీకు డీజే సాంగ్లో పిల్లల్ని ఇంకా తీసుకుంటున్నారు అని చెప్పి మీరు ఆ మధ్య అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఏమైంది అని. అవునండి, మనకు ఒక యూట్యూబర్ ద్వారా మనకైతే అనౌన్స్మెంట్, అంటే మీ పిల్లల్ని తీసుకుంటున్నాము అని చెప్పి మనకు రావడం జరిగింది. అది అందరికీ తెలుసు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా. కాకపోతే ఇంకా మళ్ళీ వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఏం మళ్ళీ మనకు ప్రస్తావన తీసుకురాలే మన దాకా. ఇంకా వాళ్ళు తీసుకురానప్పుడు మనం దాన్ని పదే అనలేం కదా. మనమే ఇంకా సొంతంగా ప్రొడ్యూసింగ్ చేసి మనమే ఒక సాంగ్ రిలీజ్ చేద్దామంటే రఘు ఇంకా ఆలోచించాడు. సో ఇంకా మా చుట్టూ మా
వెల్ విషర్స్ అందరూ కూడా ఆలోచించారు. వాళ్ళు ఎవరు అనేది నేను ఆ సాంగ్ రిలీజింగ్ అప్పుడు నేను అనౌన్స్మెంట్ ఇస్తాను. ఎందుకంటే మనకు అది అయింది లేదు పోయింది లేదు ఎందుకు అన్నీ చెప్పడం అని నేను చెప్పట్లేదు. నేనైతే కాదండి, ఎందుకంటే నాకు సెంటిమెంటు, నా హస్తవాసే మంచిది కాదనిపించింది పిల్లల విషయంలో. ఎందుకంటే నేను ఇంతవరకు ఏది అనుకున్నది జరగలేదు, అందుకే నేను దీనికి దూరంగా ఉండిపోయాను. కానీ మా వాళ్ళు ఇంకా ముందు పడి చేస్తామన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళ గురించి నేను త్వరలో చెప్తాను, అది రిలీజ్ అయ్యి నాకు అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు. సో అది ఒకటండి, అది మనకు వాళ్ళ ద్వారా వచ్చింది ఆపర్చునిటీ. మేము అప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చారని మీరు అడిగింది వాస్తవమేనండి. కానీ అది వాళ్ళు మళ్ళీ ఏం కూడా మన దాకా తీసుకురాలేదు. సో ఇంకా వాళ్ళకి ఇష్టం లేదేమో, లేదంటే ఇంకా నాకు కూడా హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నాయి కదా, నేను కూడా పట్టించుకోలేదు పెద్దగా. సో అది క్యాన్సిల్ అయిపోయింది. సో అలా అది కూడా అయిపోయిందండి. సో ఇట్లా పిల్లలకు సంబంధించిన ఏ అవకాశం కూడా వచ్చినట్టే వచ్చి అవన్నీ వెనుకడిగే వేస్తున్నాయి. అందువల్లే మేమేం చెప్పలేకపోతున్నాము. మీరంతా కూడా ఎవరైనా మనకు అందుబాటులో ఉండి ఎడిటింగ్ గురించి బాధ్యత తీసుకొని అవి రిలీజ్ అవ్వడానికి, అంటే ఇప్పుడు మొన్న చేసిన షూటింగ్ అయితే మన దగ్గర పెన్ డ్రైవ్ ఉంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా మాకు చెప్పండి, మేము ఆ పెన్ డ్రైవ్ మీకు అప్పచెప్తాము. అవసరమైతే మీ కష్టానికి తగ్గట్టుగా ఫలితం కూడా నేను ఇవ్వడానికి సిద్ధమే. ఇంకా రఘుతో చెప్తాను, ఎందుకంటే మేము అంతగానో కష్టపడింది వృధా అయిపోయిందని బాధపడుతున్నాం. పిల్లలు కూడా ఇంకా బాధపడుతున్నారు. ఎవరైనా మాకు హెల్ప్ఫుల్గా, అంటే డిజిటల్ వాళ్ళు ఇవి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే కనుక మాకు కాంటాక్ట్ అవ్వండి, కామెంట్ రూపంలోనైనా. మీరు అవి చేస్తానంటే మాకు ఇంకా చాలా హ్యాపీయే. ఊరికే వద్దండి దయచేసి, అది మనీ తీసుకునే. ఇంకా తమ్ముడితో నేను మాట్లాడతాను. అట్లా ఎవరైనా ఎడిటింగ్ చేసి మాకు ఇస్తాను, పిల్లలే ఆ సాంగ్స్ రిలీజ్ చేద్దాము అని అంటే మాకు సంతోషమే. ఈ వీడియో ద్వారా మాకు ఆ మంచి జరిగిన చాలండి. ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, అక్కడ నేను చేస్తాను, మాకు ఇది తెలుసు, మేము వీటిని కంపోజ్ చేస్తాము అంటే ఆ పెన్ డ్రైవ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. కొంచెం పిల్లలకు సంబంధించినవి మనకు యూట్యూబ్లో కనబడితే అదొక సంతోషం, అంత కష్టపడి అన్ని డబ్బులు పెట్టుకున్నందుకు. ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇంకా నేను ఆ పెన్ డ్రైవ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. నిజమేనండి, నేను ఊరికే చెప్పట్లేదు, ఏదో వీడియోలో ఏదో అట్లా చెప్తుంది కానీ బయట అట్లా ఏమి ఉండదని. నో అట్లేం లేదు. మీకు ఆ పెన్ డ్రైవ్ మేము ఇస్తాము. అండ్ మీరు ఇక్కడ దగ్గరలో వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి నాకు. ఇంకా నేను ఇక్కడే ఉంటున్నా కదా అమ్మ వాళ్ళ ఇంటికాడ, ఇంకా ఏం ప్రాబ్లం లేదు. సో ఎవరైనా ఉంటే మాకు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఆ పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి సాంగ్స్ పిల్లలే ఎడిటింగ్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసే విధంగా ఉంటే చాలు. ఇది ఊరికే వద్దు, మనీ తీసుకునే చేయండి. ఎందుకంటే ఈ డబ్బులు లేకుండా అనేది నా లైఫ్నే చిదిమేసింది. నా లైఫ్లో చాలా అననుకూల పరిస్థితులకు దారితీసింది. వద్దండి, ఇంకా మనీ తీసుకునే చేయండి. నేను కూడా కొంచెం బాగా ఎదురు చూస్తున్నా ఎవరైనా నాకు ఈ విషయంలో హెల్ప్ చేస్తారని. టెక్నికల్గా తెలిసిన వాళ్ళు, ఎడిటింగ్స్ ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నా. అలుగునూరు టెంపుల్ది ఆగిపోయింది. మేము ఒక సాంగ్ పాడించి కంపోజింగ్ చేసింది, ఇంకా అది కూడా ఆగిపోయింది. అండ్ నెక్స్ట్ మాకు ఆపర్చునిటీ వచ్చింది అని ఒకరి ద్వారా అన్నది వాళ్ళు మళ్ళీ ఇంకా మాకు తీసుకురాలే మా దాకా. ఇంకా మేము అనుకున్నాం, మీతో చెప్పాము, కానీ మళ్ళీ వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. అందుకే మేము మీ దాకా ఏది తీసుకురాలేదు. సో ఇదండి జరిగింది. మీరు ఇంకా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదండి. అబద్ధాలు చెప్పడము, మోసాలు చేయడం అవన్నీ మాకు అనవసరమైన విషయాలు. ఎందుకంటే అంత అవసరం చేసి మిమ్మల్ని గ్యాంబ్లింగ్ చేసే అంత అవసరం మాకు లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే మీరు తెలుసుకున్నా అది నిజమా అబద్ధమా తెలుస్తుంది. సో నా బాధను మీతో చెప్పుకున్నా.